ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీకర్ అరెస్ట్ అయితే బాగుంటుందని మనం ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసరికి శ్రీకర్ ని లోపలికి పంపించారు. ఇప్పుడు బయటికి తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు, మనం సేఫ్ జోన్ లో ఉన్నాం. నువ్వు చంపితేనే చావని మనిషివి, అలాంటిది నువ్వు చచ్చిపోతాను అనగానే అమ్మా నాన్నలు అంత అమాయకంగా ఎలా నమ్మారో. శ్రీకర్ని విడిపించడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు పాపం. మాకు చాలా బాధగానే ఉందామని, కానీ ఏం చేస్తాం. నన్ను కొడతావా నిన్ను? చెయ్యి విరిచి చెత్త కాలంలో పడేస్తాను. ఎందుకు కొట్టావు? నిన్ను చంపు పగలగొట్టాలని. నాకంటే పెద్దవాడివి, నా అత్త కొడుకువి అని ఆగిపోయాను. పైగా బావని మరదైన కొట్టింది అని బయట తెలిస్తే బాగుండదు కదా. ఎందుకు తనని కొట్టావు అని అడుగుతున్నాను. మీ ఆత్మహత్య డ్రామా గురించి మొత్తం విన్నాను. మంచి మానవత్వం, నీతి, నిజాయితీ ఏ మాత్రం లేవా మీకు? ఇంత దుర్మార్గమైన పనులు చేయడానికి మీ మనసు ఎలా వస్తుంది? దీనికంటే బంధాలతో, రక్త సంబంధాలతో అవసరం లేదు. నీ బుద్ధి ఏమవుతుంది బావా? నువ్వు వేదవతి అత్తయ్య వాళ్ళ ఇంటికి రాకపోయి ఉంటే నీ స్థానమేంటి, నీ బ్రతుకేంటి? ఇది చేసే తప్పులని నువ్వు చేసే తప్పులని ఇదే సమర్థించుకుంటున్నారు. మనుషులేనా మీరు? సొంత తమ్ముణ్ణి అలా ఇబ్బంది పెట్టాలని నీకెలా అనిపిస్తుంది? ఇన్ని రోజులు మీరు మారతారు అని ఆలోచించారు. ఇకపై మీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే వెళ్ళి మీరాడిన నాటకం గురించి అత్తయ్య మావయ్యల దగ్గర చెప్పేస్తాను. నువ్వు చెప్తావు, కానీ వాళ్ళు నమ్మాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.